प्रोक्षतमस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु ईतयः ईतयः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवावन्तु नो इतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधामवेः इदं विष्टर्विचक्रमे त्रयधानतदेवतं समूढवस्य भागं सुरे त्रीणि पदाचक्रमे विष्टुर्गोपाधाभ्यः तो धर्माणि धारयन्नो कृष्णाकर्माणि पश्यतो प्रधानि पश्वसे इन्द्रस्य युज्यस्य तद्विष्णो प्रमं पदकं सदा पश्यन्ति सूरयाः दिवि वचक्षुरादकं सर्वाभ्यो देवताभ्यो नमः सर्वोपचारां समर्पयामि ఓం స్వస్తినో అమీత. అంత గొప్ప వరాన్ని ఇస్తాడట పరమాత్ముడు. అంతేకాదట వైకుంఠంలోంచి రావటం కాదు, అసలు ఇది వైకుంఠమే. అష్టమ వైకుంఠే నైమిషారణ్యే పద్మపురాణంలో చెప్పబడుతుంది. సాక్షాత్తు వైకుంఠమట ఈ నైమిషారణ్యం. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య మోక్షాలు ఉన్నాయి సరా, దాంట్లో సాలోక్యము అనే మొదటి మోక్ష గట్టట ఇది. అటువంటి గొప్ప గుణాన్ని పరమాత్మ మనకిచ్చి ఆయన కూడా మనతో పాటు కలిసి కూర్చొని, ఆయనకి ఎక్కువ ఆర్భాటాలు ఏం పెట్టలేదు చూశారుగా. మీరు ఎలా అందంగా చక్కగా కూర్చున్నారో వాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని చక్కగా వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, ఎంత వయ్యారంగా ఉన్నారు. అటువంటి ఆ పరమాత్ముడికి మన దేవేర్లు ఇచ్చి కళ్యాణం చెయ్యాలని ప్రతి సంవత్సరం సత్యదేవ వ్రతమే చేసేవాళ్ళు. ఈ సంవత్సరం కళ్యాణం కూడా చెయ్యాలి అని గొప్ప సంకల్పం చేశారట పరమాత్ముడు. మీరలా ఉంటే నేనెందుకు చేసుకోను అని అమ్మవారిని తెచ్చుకొని చక్కగా ఆయన కూర్చొని, ఎప్పుడు మీరు కళ్యాణం చేస్తే అప్పుడే నేను అమ్మవారి మెడలో తాళి కడతాను అని ఆయన కూడా అంతసేపటి దాకా మధ్యాహ్నం 2 అవుతున్నా ఆయన అలాగే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు పరమాత్ముడు మీ అందరినీ అనుగ్రహించాలని. అటువంటి ఆ నారాయణమూర్తి ఒక సంకల్పం చేసుకున్నాడు. కళ్యాణము అంటే అందరూ అనుకుంటారు వివాహము, వివాహము అనేది కళ్యాణము అన్నారు. కళ్యాణం అంటే అందరికీ శుభము కలుగుగాక, అదే కదా కళ్యాణం. కళ్యాణం అంటేనే అది అందరికీ శుభము సుభిక్షము కలగాలి అని చెప్పి పరమాత్ముడు సంకల్పమట. అలా ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన ఈ కళ్యాణ సమయంలో ఆయన కంకణబద్ధుడున్నాడు. ఏవయ్యా నా కోసం ఇంత దూరం నుంచి వచ్చారు, మిమ్మల్ని నేను రక్షిస్తానని చెప్పి వివాహ సమయంలో ఆయన కంకణ ధారణ చేయబోతున్నాడు. ఓం ఆదిశప్రసాదాదింద్రో భయాన్ వృత్తాద్యమావరణో విక్రమాన్ కుబేరోర్దక్షయా శ్రీ సర్వాభ్యవునాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతు తమిదామిద్రో. కదలకుండా ఉండవాయా అని చెప్పి ఆ రోకల్ని ఈడ్చికెళ్ళిపోయేవాడట. అటువంటి ఆ పరమాత్ముడిని ఇంతమందిని కూర్చోబెట్టేవయ్యా, ఒక్క నిమిషం అలా కూర్చుంటే మేవేదో ఒక వైభవం చేయాలనుకుంటున్నాం, మా అమ్మల్ని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నావయ్యా, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ షోడశ ఉపచారాలతో ఆరాధన చేస్తున్నాం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం సమూఢవస్య భాగం సురే విష్ణుమావాహయామి పురుషమావాహయామి సత్యమావాహయామి అచ్యుతమావాహయామి అనిరుద్ధమావాహయామి. స్వామినః నానావిధ పరిమళపత్ర పుష్పపూజనం సమర్పయామి. శ్రీ దివ్య ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపం అర్ఘ్యం
ఆచమనీయం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. మధుర మధుర ఫలోపహారం నివేదయామి. మధ్య మధ్య పానీయం హరేష్పూర్వేదాచార్యే సత్కృపాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. వస్త్రాభరణాలంకరణాన్ని సమర్పయామి, వస్త్రాభరణాలంకరణాన్ని సమర్పయామి. సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పం. కృష్ణాయ నమః, పురుషాయ నమః, సత్యాయ నమః. సంకల్పతనయాం భార్గవ గోత్రజాం అని మహాతల్లి గోత్రము. తర్వాత కశ్యప ప్రజాపతి సృష్టి కార్యం చేయటం, భూలోకానికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి భూమి ఉద్భవించింది. ఈ భూమి మీద చక్కగా జంతువులు జీవులు రాశులను సృష్టించాడు కాబట్టి కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం భూదేవి నామ్ని అని ఒక అమ్మవారు. నారాయణమూర్తి భారద్వాజ గోత్రం ఆంగీరస భారద్వాజ త్రయార్షయ భారద్వాజ గోత్రోద్భవస్య అని శ్రీమన్నారాయణమూర్తి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య గోత్రం చెప్పుకోవాలి కాబట్టి భారద్వాజ గోత్రం స్మరణ చేయవలసి. పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదాలని బ్రహ్మ కడిగిన పాదంగా మనమందరం కూడా స్మరణ చేస్తూ ఉంటాం. ఆ నారాయణమూర్తి పాదాలని కడుగుతున్నారు. అయ్యా మీ అందరి తరఫున అయ్యంగారు ఉంటే గణేష్ గారు కూడా వస్తే బాగుంటుంది. స్వామివారి పాదాలు మీ ఇద్దరు, మీ భక్తులందరి తరఫున మీరిద్దరు చేయండి. అయితే వారి తరఫున మీరు ఒక్కరే. ఓం చరణం పవిత్రం వితతం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన బుద్ధేన భూత విరాత్మా నమరాజంకరేణామి యోగే యోగే తవస్త్రం వాజే వాజే వామి సఖాయంద్రమూర్తే షన్నో దేవి రవిష్ట్రయ ఆపో భవంతు వీతయే శయ్యోరవిష్ట్రవంతు నాః శయ్యోరవిష్ట్రవంతు నాః. శ్రీ నారాయణమూర్తికి మధుపర్కాలని సమర్పించి మరికొద్ది సేపట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేవేరుల యొక్క శిరస్సు మీద జీలకర్ర బెల్లాన్ని ధారణ చేయబోతున్నారు. అందరూ కూడా సావధాన అంటూ ఉండండి. సుముహూర్తే సులగ్నే లక్ష్మీనారాయణాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధి బ్రహ్మోత్సవారాత్రిత బ్రహ్మేశాది సురేంద్రవందితపద శ్రీ వెంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్. అర్చావతారోత్సవే సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గోవింద రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ గోవింద లక్ష్మీరమణ గోవింద. ధ్రువం దేవేణ అభిషోభిషామసి అధోత ఇంద్ర కేవలే విశోభితస్కరోతు. లక్ష్మీరమణ గోవింద, వెంకటరమణ గోవింద 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 గోవింద. ధ్రువం ధ్రువే మంగళాశాసన పరేణాచార్య మంగళం. బ్రహ్మతృప్యే తదా మంగళవాద్యం.
समावाहयामि सर्वैष्टपूर्वैराचार्यै सत्तुभायास्तु मंगलम गोविंदा गोविंदा गुणात्मकवर्तनोजाय सर्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय वेदश्यामनमूर्ते मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं गोविन्द गोविन्द गोविन्द
కళ్యాణమైంది కూడా ద్వాదశ రోజున సాలగ్రామ దానాన్ని మీకు చేయిస్తున్నాం.